లెవెల్లో ఉన్నాను. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు నేర్పిన మన గురువు గారికి, అట్లాగే భూదేవికి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇంత మంచి నాలెడ్జ్‌ని ఇస్తున్న రంజిత్ కుమార్ సార్ గారికి, అట్లాగే ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడానికి, మై మెంటర్ చిరంజీవి సార్ గారికి, శ్రీలత మేడానికి, మై అప్లైన్ నారాయణ సార్ గారికి, మై లైఫ్ లైన్స్, మై లవ్ లైన్స్ ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన 200 మెంబర్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్న టెస్టిమనీ లీడర్స్ మా పేరెంట్స్ కి ఇద్దరు ఆడపిల్లలం. ఆడపిల్లలంటే చాలా మందికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళ కష్టం పెరుగుతది. అట్లాగే నాన్న కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అంటే ఒక సుతార్ పనికి కూడా వెళ్ళుకుంటూ సాధడం జరిగింది. అట్లా అక్కకి 9th క్లాస్ లోనే పెళ్లి చేశాడు. ఒకరికి పెళ్ళవుతుంది అని అంటే సగం భారం పోతుంది అనే ఉద్దేశం పేరెంట్స్ కి. అట్లా అక్కకి చిన్న వయసులో పెళ్లి చేశారు. నన్ను మాత్రం ఏదో చదివిపియాలి. తనని తన కాళ్ళ మీద నిలబెట్టాలని నాన్న అనుకున్నాడు. అదే ఉద్దేశంతో నేను కూడా చదువుకున్నాను. కాకపోతే డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ అయ్యాక తెలిసింది లైఫ్ అంటే ఏంటి, ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా చేస్తే బతుకుతా అనేది నాకు అప్పుడు తెలిసొచ్చింది లీడర్స్. అయినా కూడా భయపడలేదు. జీవితం అంటే ఏందో బయట చూశాను కాబట్టి నేను కూడా ఖచ్చితంగా నాన్న కలలు నెరవేర్చాలనుకున్నాను. కానీ కొంచెం విలేజ్ కావడంతో సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఆడపిల్ల పల్లెటూరు నుంచి బయటికి రావాలి, ఒక డ్యూటీ చేయాలనంటే మాత్రం ఒక 10 కన్నులుంటాయి. మన ఇంట్లోనే 10 కన్నులుంటే బయట 1000 కన్నులుంటాయి. అవన్నీ దాటుకొని వచ్చినప్పుడే మనం బయట ఒక లీడర్‌గా నిల్చుంటాం. అదొకటి నా మనసులో నా సెల్ఫ్ అనుకునేదాన్ని. ఎవరి సపోర్ట్ లేకున్నా గూడా నేనేదో చెయ్యాలి, సాధించాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండేది. నాకు తోడు నాన్న గూడా చాలా సపోర్ట్ ఇచ్చేది. అట్లా నాకు మ్యారేజ్ అయిపోయాక పెద్ద బాబు పుట్టాడు. పెద్ద బాబు పుట్టిన తర్వాత అప్పుడు తెలిసొచ్చింది ఖర్చంటే ఏంటి? పిల్లలని ఎట్లా చదాలి? మనీ ఎట్లా ఎర్న్ చేయాలి? అనేది తెలిసొచ్చింది. అయినా మా సార్‌కి చిన్న జాబ్ నెక్సాలో వర్క్ చేశాడు ములుగు రోడ్ దగ్గర. తనకొచ్చేది 15,000. 15,000 అంటే లీడర్స్ ఒక బాబుకి ఫీజు కట్టడానికే 25,000, 30,000 మరి 15,000 అననంటే అప్పుడు అది నాకు చిన్న ఇన్‌కమ్ అంటే చిన్న ఇన్‌కమ్. మరి నేను గూడా తోడు కావాలి తన కష్టానికి అనుకున్నాను. మళ్ళీ 2 ఇయర్స్‌లో నాకు ఇద్దరు ట్విన్స్. ట్విన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక్కళ్ళని సాధడమే కష్టం. అట్లాంటిది ఇద్దరు గాదు ముగ్గురు. ముగ్గురినిచ్చాడు ఆ దేవుడంటే నాకు సాధే సత్తా ఉంది అనే ఆ రోజు నా మనసుకు చెప్పుకున్నాను. నాకు ఆ సత్తా ఉంది కాబట్టే ముగ్గురినిచ్చారు. లేకపోతే ఇయ్యకపోయేదుండే. నేను చదువుకుంటా. ఖచ్చితంగా నేను లైఫ్‌లో పిల్లలను ఒక రేంజ్‌లో ఉంచుతా అని నా గుండెకి నేను ధైర్యం చెప్పుకున్నాను. అదే రోజు నాకు ఏదన్నా ఒకటి చెయ్యాలి. చదువుకున్నా గదా! ఖచ్చితంగా జేస్తా. తన కష్టానికి తోడైతా అనుకున్నాను. అట్లా చూస్తున్న క్రమంలో సిస్టమ్ వర్క్ నేర్చుకున్నా. కాకపోతే అది కొంచెం విలేజ్ కావడంతో టైం సెట్ గాలేదు. మళ్ళీ వేకెన్సీ పెడితే టీచర్‌గా ఛాన్సొచ్చింది. ప్రైవేట్ టీచర్ అంటే మీకు తెలుసు లీడర్. ఒక 9 మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5:30 వరకి వాళ్ళు ఎంత అంటే అంత బ్రెయిన్ పెట్టి చేయాలి. మరి మనం ఎంత జేస్తే అంతే ఇస్తారు గానీ వర్క్ ఎక్కువయిందని మనీ ఎక్కువిస్తారా? ఇవ్వరు. నాకొచ్చేది 9, 10 మరది జరిపోతదా? ముగ్గురు పిల్లలు స్కూలుకెళ్తున్నారు. స్కూలుకెళ్తున్నారంటే ముగ్గురికి 1,20,000 ఖర్చవుతుంది. ఇంకేదన్నా సోర్స్ ఉంటే బాగుండు అని ఎదురు చూసే టైంలో నారాయణ సార్ నాకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాకు కలవడం జరిగింది. అసలు దేవుడు అవకాశం ఇస్తాడు. వరం ఇయ్యడు, అవకాశం ఇస్తాడని ఆ రోజు తెలుసుకున్నా. సార్ ప్లాన్ చెప్పాడు. ప్లాన్ కొంచెం ఎక్కువుంది. కొంచెం అర్థం గాలేదు. అయినప్పటికీ దీన్ని అర్థం జేసుకోవాలని ఒక తపన నాకు ఉంది. ఓకే. అర్థం జేసుకుంటాను నేను. ఖచ్చితంగా ఇదేంటో తెలుసుకుంటా అనుకున్నాను. నెక్స్ట్ డే సండే మళ్ళీ చిలుపూరు గుట్టకెళ్ళాను. అక్కడ గూడా సార్ కాల్ జేశాడు. సార్ కాల్ జేసి ఒకటే చెప్పాడు. "అమ్మ ఇది మీరు చేసుకోండి. ముగ్గురు పిల్లలు గదా! నీకు ఉపయోగపడుతుంది" అనన్నాడు. ఓకే సార్ చూస్తా. నేనొకసారి విన్న తర్వాత నేను ట్రై జేస్తా అని చెప్పాను. నెక్స్ట్ మండే రోజు చిరంజీవి సార్ నాకు ఐడీ ఇచ్చాడు. మళ్ళీ మంగళవారం ములుగులో మీటింగుండే. అప్పటి వరకు ఎవరు పరిచయం లేరు. అది ఒంటరిగా వెళ్ళాను. రంజిత్ కుమార్ సార్ చెప్పారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు మనకి దేవుడు తోడొస్తాడని. ఆ రోజు నాకు ఖచ్చితంగా దేవుడు తోడున్నాడు. నేను వెళ్ళిన రోజు శిరీష మేడం ప్లాన్ చెప్పింది. చాలా మంచిగా అర్థమైంది. నేనొక్కదాన్నే గాదు కష్టంలో. ప్రపంచంలో ఎంతమందున్నారు. కానీ దీంతో సాధ్యమవుతుంది నెరవేర్చుకోవడానికి. చిరంజీవి సార్ వాళ్ళ టెస్టిమోనీ విన్నాక ఓకే. వీళ్ళు గూడా ఇంత కష్టం నుంచే వచ్చిన వాళ్ళు. ఎవరు అయితే ఫస్ట్ లైఫ్‌లో డెవలప్ అయిన వాళ్ళైతే లేరు. చిన్న చిన్నగా మెట్లెక్కుతూనే డెవలప్ అయిన వాళ్ళున్నారు. అంటే నేను గూడా ఎక్కగలుగుతా. నేను గూడా ఖచ్చితంగా డెవలప్ అయితా అనుకోని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. నెక్స్ట్ మంగళవారం రోజు అయిపోయాక బుధవారం రోజు ఒక్కదాన్నే మళ్ళీ ఎవరు నాతోని మా అప్‌లైన్‌లు గాని ఎవరిని తీసుకెళ్ళలేదు. నేనే వెళ్ళా స్టోర్‌కి. ప్రొడక్ట్ చూసా.
నేను 100 పీవీ చేశా అదే రోజు. నచ్చింది. ఇంట్లో కూడా చాలా నెగెటివ్ థాట్స్ వచ్చాయి. అయినప్పటికీ నేను లీడ్ చేసుకున్నా. ఇట్లా కాదు, ఇట్లా ఉంటది, నేను చేస్తా, మీరు చూడండి అనేసని నేను ఛాలెంజ్ పెట్టా. మా సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. తనకైతే చాలా అంటే చాలా రుణపడి ఉన్నా ఇప్పుడు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు వాళ్ళని చదువుకొని మరి నేను బయటికి వస్తున్నాను అని అంటే విలేజ్ నుంచి తన సపోర్ట్ చాలా ఉంది నాకు. అయినప్పటికీ తను ఇప్పటికీ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. నువ్వు చేస్తావు, ఈ రోజు కూడా 3:30కి లేపాడు, నువ్వు పని కంప్లీట్ చేసుకొని జూమ్ అటెండ్ గా చెప్పు అనేసి అని. ఎంత చిన్న విషయానికైనా తన సపోర్ట్ చాలా ఉంటది. అట్లా ఉండడం వల్లనే నేను ఇట్లా విలేజ్ అయినప్పటికీ కూడా ఇంత మంచిగా లీడ్ చేస్తున్నాను. అట్లాగే నేను రన్ చేస్తున్న క్రమంలో ఒక 1 మంత్ అంటే 35 డేస్లోనే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు చిరంజీవి సార్కి ఇవ్వండి సార్, పీపీటీ షేర్ చేస్తాడు సార్. ఓకే మేడం, ఓకే ఇచ్చేసాను. ఓకే సార్. ఓకే లీడర్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బిజినెస్ ప్లాన్. మనకి ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలంటే మనకైతే హాల్ టికెట్ ఎంత ముఖ్యమో, మనం ఒక 2 నుంచి 5 years వరకు గట్టిగా నిలబడాలి, మనం అంటూ మన గోల్ రీచ్ కావాలంటే అట్లాగే బిజినెస్ ప్లాన్ కూడా అంత ముఖ్యం. దీన్ని నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ ఏంటిదో చూపించగలుగుతాం. ఈ రోజు నేను చెప్పేది కూడా అదే టాపిక్ లీడర్. ఓకే, మనీ ఎర్నింగ్ మెథడ్స్ అంటే మనం మనీని ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. మరి ఒకటే ఉంటదా? కాదు, చాలా ఉంటాయి. అందులో మనం ఏది చూజ్ చేసుకొని మనం నిలబడితే ఆ దాంట్లో సక్సెస్ ఉంటుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అని, పాసివ్ ఇన్కమ్ అని. మరి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో చూసుకుందాం. ఎంప్లాయీస్, యూ హ్యావ్ ఏ జాబ్. సెల్ఫ్ ఎంప్లాయ్, యూ ఓన్ ఏ జాబ్. అంటే యాక్టివ్ ఇన్కమ్ లో ఎంప్లాయీస్ అంటే మనం ఒకరి కింద వర్క్ చేసేవాళ్ళం. అంటే అప్పుడు యూ హ్యావ్ ఏ జాబ్ అంటే మనకి మనమే జాబ్ ని క్రియేట్ చేసుకుంటామా? కాదు. మరి సెల్ఫ్ ఎంప్లాయ్ యూ ఓన్ ఏ జాబ్ అంటే మనకి మనం క్రియేట్ చేసుకున్న దాంట్లో మాత్రమే మనం జాబ్ ని లీడ్ చేస్తాం. మరి ఒకరి కింద మనం లీడ్ చేయగలుగుతామా? అస్సలే చేయలేం. ఎట్లా అనంటే నేను ఒక 1 year ఒక ప్రైవేట్ జాబ్ చేశాను. మరి నా ఓన్ గా నేను ఒక టైమింగ్ అనేది లేకుండా ఇష్టం ఉన్నప్పుడు వెళ్తామా? సిస్టమ్ అనేది ఉంటది, 9కి వెళ్ళాలి, 6:30కి రావాలి. ఆ మధ్యలో ఎంత ప్రెజర్ గా వర్క్ చేసినా అదే 9,000 ఇస్తారే గాని ఈ అమ్మాయి బాగా చేసింది, బాగా చెప్తుందని ఇంకొక 2,000 ఎక్కువ ఇస్తారా అని అంటే ఇవ్వరు. అదే మనం క్రియేట్ చేసుకున్న దాంట్లోనైతే మన సెల్ఫ్ మనకు టైం ఉన్నప్పుడు ఒక 4 hours 6 hours మనం పెట్టుకుంటాం, మనం చేస్తాం అట్లా. నెక్స్ట్, మరి ఇట్లా చేసినప్పుడు మనకు మన సెల్ఫ్ మనం ఎంచుకొని చేసినప్పుడు 90% పీపుల్, సారీ, బిజినెస్ ఓన్స్ యూ ఓన్ సిస్టమ్ దట్ వర్క్ ఫర్ యూ. ఒకవేళ అది మన ఓన్ గా మనం క్రియేట్ చేసుకుంటే ఇన్వెస్టర్ మనీ వర్క్స్ ఫర్ యూ. 5% పీపుల్స్ ఉంటే 90% మనీ ఉంటుంది. కానీ మనం ఒకరి కింద చేస్తే 95% పీపుల్స్ ఉంటారు, 5% మాత్రమే మనీ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎంచుకోవాల్సింది ఏంటిది? మనం ఒకరి కింద చేయడం కాదు, మనం ఒకరికి పని ఇప్పించేటట్టు మన ఓన్ గా మనమే ఒక జాబ్ క్రియేట్ చేసుకున్నట్టు ఉన్నప్పుడే మనీ ఎక్కువ ఎర్న్ చేసుకుంటాం. మరి మనం ఒకరి కింద చేసినప్పుడు మాత్రం మనీ తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఇందులో ఎక్కువ పీపుల్స్ ఎందులో ఉంటున్నారు అని అంటే ఒకరి కింద వర్క్ చేసి 5% మనీని మాత్రమే తీసుకుంటారు. మరి వాళ్ళు వాళ్ళ ఓన్ గా వాళ్ళ ఒక క్రియేటర్ అంటే వాళ్ళ ఒక జాబ్ ని వాళ్ళే ఒక 10 మందికి ఇచ్చేటట్టుగా ఓనర్ గా ఉంటున్నారా? 95% మనీ తీసుకొని మరి ఉంటున్నారా అని అంటే లేదు. ఎందుకంటే జనాలు వినే సిచ్యువేషన్లలో, కానీ విన్నారు అని అంటే ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఇప్పుడు బోరింగ్ పంప్ ఉంటది లీడర్స్. మరి బోరింగ్ పంపు ఎంతసేపు మనం కొడితేనే బకెట నిండుతుంది. మరి మనం కొట్టడం ఆపేస్తే వాటర్ కూడా ఆగిపోతాయి. అట్లాగే మనం మనం ఒకరి కింద వర్క్ చేస్తేనే మనీ ఇస్తారు. మనం 10 రోజులు ఇంట్లో కూర్చుంటే అయినప్పటికీ నాకు మనీ ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరు. ఇది కూడా సేమ్ అదే. మనం ఒక చిన్నగా ఒక బావి తవ్వుకోనో లేకపోతే ఏదన్నా పైప్ లైన్స్ వేసుకోనో ఫస్ట్ కొంచెం కష్టపడి వేసుకుంటే స్విచ్ చేస్తే వాటర్ వస్తాయి. మరి స్విచ్ చేసి వాటర్ వచ్చినాయి అని అంటే నువ్వు కొన్ని రోజులు కష్టపడ్డావు, మరి నువ్వు ఇంట్లో కూర్చున్నా మనీ వస్తాయి. కానీ ఇక్కడ నువ్వు ఎంతసేపు కొడితేనే వాటర్ వస్తాయి, అంటే ఎంతసేపు నువ్వు చేస్తేనే మనీ ఇస్తారు. కానీ ఇక్కడ కొంత కష్టపడి దాన్ని
బాయ్ సెట్ చేసుకొని మోటార్ పెట్టుకొని కరెంట్ ఫిట్టింగ్ ఇచ్చి రిలాక్స్ గా ఇంట్లో కూర్చొని మోటార్ స్విచ్ చేసి పైప్ అందులో పెడితే ఆల్మోస్ట్ గా అది నిండిపోతుంది. మరి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఒక 2 నుంచి 5 years కష్టపడి తర్వాత ఇంట్లో కూర్చున్న కాడ మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ వస్తది. మరి ముందు కష్టపడి తర్వాత మనం మన ఫలితాన్ని తీసుకోవడం ముఖ్యమా? ఎంతసేపు కష్టపడుతూనే ఉంటూ ఆ వచ్చే కొంత ఫలితాన్ని తీసుకొని ఉండడం బెటరా? అది. నెక్స్ట్ అట్లాగే వెల్కమ్ టు ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఎట్లా అనంటే అబౌట్ ద కంపెనీ. ఏంటిది? మన కంపెనీ నేమ్ ఏంటిది? వెస్టేజ్. వెస్టేజ్ అంటే పూర్వపు అడుగుజాడలు. ఇప్పుడు మనకంటూ ముందు వెళ్తున్న వారి అడుగుజాడలో అడుగులు వేస్తూ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్పిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వేరే జాబ్ లో ఉందా? నువ్వు ఎదుగుతున్నావంటే నిన్ను అనగతొక్కాలి. కానీ మన దాంట్లో నేను ఎదగాలి, నాతో నలుగురు ఎదుగుతానే నేను ఎదుగుతా అనే ఒక చిన్న మీనింగ్. నెక్స్ట్ దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి. నిజంగా చెప్పాలంటే పొద్దున మా దేవునికి మొక్కకున్న గౌతమ్ బాలి సార్ గారికి అయితే నేను ప్రతిరోజు తలుచుకుంటా. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ కేవలం నాలాంటి వాళ్ళ కోసమే ఇచ్చాడనే ఒక్క ఉద్దేశంతో నేను రోజు సార్కి నమస్కరించుకుంటాను. అట్లాగే దీని యొక్క స్టార్టింగ్ 2004 జూన్ 2న స్టార్ట్ అయిందండి. అప్పుడు కేవలం 2 ఆఫీసులు, 2 ప్రొడక్ట్స్, 6 మెంబర్స్, 5 కోట్ల టర్న్ ఓవర్ తోని ఓన్లీ ఇండియాలోనే ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 2024 జూన్ 2 వరకు సక్సెస్ఫుల్ గా 20 years కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఇప్పటి వరకు ఉన్నది ఏంటిదంటే ఆఫీసులు 65, అంటే 6,000+ స్టోర్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ 350+ ఉన్నాయి. మెంబర్స్ 3 crores, టర్న్ ఓవర్ 2,750 కోట్ల పైగా, 9 దేశాలు. అంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, ఒక్క దేశంలోనే ఉంది అని అంటే గొప్ప విషయం, కానీ 9 దేశాలకి ఇది విస్తరించిందంటే ఎంత మంచి డెవలప్మెంట్ అది అని సంస్థ అని చెప్పుకోవచ్చు. మరి ఆలోచించండి, ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. మరి దాంతో మనం కూడా ముందుకు వెళ్ళాలి, 10 మందిని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం నిలబడాలి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ చూసుకుంటే హెల్త్ ఫుడ్ అంటే ఇప్పుడున్న దాంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం ఈవినింగ్ పడుకునే వరకు, నేను మాత్రం మార్నింగ్ బ్రష్ నుంచి ఈవినింగ్ ఒక ఏంటంటే క్యాప్సుల్ వరకు ఖచ్చితంగా మన దాంట్లోనే యూజ్ చేస్తా. అందులో ఏమేమి ఉంటాయి? 400+, 350+ అన్నాం కదా, ఏంటివో చూద్దాం. హెల్త్ ఫుడ్స్ అంటే మనం మార్నింగ్ వంట చేసుకుంటాం కదా, మనం వంట చేసుకున్నామంటే వంట నూనె ఇంపార్టెంట్, కానీ మన దాంట్లో ఖచ్చితంగా ఈ నూనె యూజ్ చేసుకోవాలి. ఓరల్ కేర్ అంటే బ్రషింగ్. మరి బ్రష్ చేయకుండానైతే ఒక రోజు గడుపుతారా? అస్సలు గడపలేం. పర్సనల్ కేర్ అంటే ఆల్మోస్ట్ మనకి బాడీ లోషన్, ఇంకా అంటే ఇక చాలా మనకి ఎట్లా అంటే ఒక పర్సనల్ గా ఎవరైనా కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకునేటి. నెక్స్ట్ హెల్త్ కేర్. మన యొక్క హెల్త్ అని అంటే ఇంటింటికి డబ్బు ఉందో లేదో కానీ జబ్బులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి లీడర్స్. ఏంటంటే ప్రతి ఒక్క డిసీజ్ కి బయటికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమంటారు? ఒక 10 రోజులకు రండమ్మా అంటారే గాని నీకు ఖచ్చితంగా తగ్గుతుందమ్మా, నువ్వు రానవసరం లేదని అయితే ఎవరు అన్నారు. కానీ మన సప్లిమెంట్స్ ఒక 4 to 6 months వాడాము అంటే అది ఎంతటి దాన్నైనా తీసేసే గుణం ఉంటుంది. హ్యూమన్ హైజెనిక్ ప్రతి ఒక్క లేడీకి చెప్పాల్సింది లీడర్స్ ఇది. నెక్స్ట్ హై వెస్ట్ అంటే మనం బోర్లు తోముతాం లిక్విడ్, అది ఎంత మంచిదో కేవలం ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. అట్లాంటి హై వెస్ట్ ఇంకా చాలా ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న ఇంతమంది లీడర్స్ వాడుతున్నాం కాబట్టి 10 మందికి షేర్ చేయడంలో తప్పేం లేదు కదా. నెక్స్ట్ అగ్రి. నేను కూడా వ్యవసాయంలోనే ఉన్నదాన్ని. నాకు ఇంతకు ముందు వాడిన దానికున్ను ఇప్పుడు నేను జాయిన్ అయిన ఈ మంత్స్ లో రీసెంట్ గా మా తోటకు వాడిన అగ్రి చాలా అంటే చాలా లాభం ఉంది. ఎందుకంటే మనం న్యాచురల్ గా ఉండాలి, మంచి ఫుడ్ తినాలంటే మన వ్యవసాయదారులకు కూడా దీన్ని అందించడంలో ముందుండాలి. నెక్స్ట్ మళ్ళీ లేడీస్ కి ఎక్కువ ఒక రోజు తిండి లేకుండా ఉంటారు కానీ మేకప్ లేకుండా చాలా మేకప్ ఇచ్చి వాళ్ళు ఉంటారు. నేను కూడా, ఎందుకంటే బయటికి వెళ్తామంటే ఖచ్చితంగా లిప్స్టిక్ ఉండాలి, మన ఫేస్ బ్రైట్ గా ఉండాలి. సొమ్మున్నా లేకున్నా ఫేస్ బ్రైట్ గా ఉండి జుట్టు మంచిగా ఉన్నదనుకో మనకు నచ్చినట్టుగా రెడీ అవుతాం. ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా తను బాగుంది, అట్లా నేను ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటది. అందుకే మన దాంట్లో నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి మంచి రిజల్ట్ తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని మనం కూడా ఒకరికి షేర్ చేయొచ్చు. అట్లాగే ఇంజన్ కి సంబంధించి మన లైఫ్ ఎట్లా పెంచుతామో ఇంజన్ లైఫ్ కూడా పెంచడానికి మ్యాక్స్ డ్రైవ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఇది చూసుకుంటే హెయిర్ ప్యూరిఫై మన బయట ఉన్న గాలి, మన ఇంట్లో ఉన్న గాలి
మన ఇంట్లో ఊడ్చిన దుమ్ము మన వరకే ఫ్యాన్ కి ఉండడం వల్ల అది వేసుకున్నప్పుడు మన ఊపిరితిత్తులోకి ఖచ్చితంగా పోయి లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఒక మంచి ఇప్పుడున్న సిట్యుయేషన్ లో వాటర్ కాదు ఎయిర్ ఒక గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అట్లాగే వాటర్ ప్యూరిఫై చేసుకుంటే మోకాళ్ళ నొప్పి మెయిన్ గా ఒక 12 ఇయర్స్ పాపకి కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. మరి అది వస్తుంది అనంటే ఖచ్చితంగా దీంట్లో ఏంటిది అనంటే మనం బయట తీసుకొచ్చుకుంటున్నాం ఒక క్యాన్. మరి అందులో వాటర్ కెమికల్ కలుస్తుంది కాబట్టే చిన్న వయసులోనే మనకు మోకాళ్ళ నొప్పి. మరి మోకాళ్ళ నొప్పి రాకుండా ఉండాలి. ఫ్యూచర్ లో మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా వాటర్ సజెషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఓకే. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి మనం ట్రెడిషనల్ మార్కెట్ ఇంతకుముందు మాత్రం ఒక కిరాణం షాపా? లేకపోతే ఏదన్నా డీమార్టా? ఎవరి దగ్గరలో ఉన్న వాటిలో వాళ్ళు తీసుకొచ్చుకునేది. మరి ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ ఎట్లా ఉండేది అనంటే, ఒక కస్టమర్ దగ్గరికి 100% ఒక ప్రొడక్ట్ వచ్చింది. మరి అది రెడీ అయ్యేది 40%కే. మరి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 40% వచ్చింది. మన కాడికి వచ్చేసరికి 100%. మరి మిడిల్ 60% ఎటెళ్తుంది అని ఒక్కసారి చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్, హోల్‌సేలర్, డిస్ట్రిబ్యూటర్, అడ్వర్టైజ్‌మెంట్. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే అడ్వర్టైజ్‌మెంట్. మరి అడ్వర్టైజ్ అంటే చూడండి లీడర్స్, అడ్వర్టైజ్ ఇచ్చేవాళ్ళు మామూలు వ్యక్తులు గాదు. ఒక సెలబ్రిటీ. మరి సెలబ్రిటీ వాళ్ళు అంత కోట్లొస్తున్నాయి గదా! మూవీస్ తీస్తే. కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం తీస్తున్నారు. ఒక టాయిలెట్ క్లీనర్ పట్టుకొని ఒక పెద్ద సెలబ్రిటీయే చెప్తున్నాడు అనంటే వాళ్ళకు మనీ లేవా? కోట్లున్నాయి. అయినప్పటికీ వాళ్ళకు ఇంకా ఇన్‌కమ్ కావాలి. మరి అట్లాంటి వాళ్ళే చేస్తున్నారు, తీసుకుంటున్నారు. మరి మనకేమన్నా వస్తుందా? మన 60% గదా! మనయనే వాళ్ళకెళ్తున్నాయి. మరక్కడ మనమేమనుకోవాలె? ఇట్లా ఉద్దేశించుకొని మన ఇన్‌కమ్ మనకే రావాలి. వాళ్ళు గాదు మనం డెవలప్ గావాలని ఉద్దేశించి గౌతమ్ బాలి సార్ గారు ఏం చేశారంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనే అవకాశాన్ని మనకు రిలీజ్ చేశారు. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఎవరుంటారు? ఎవ్వరుండరు. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. మనం కస్టమర్స్ ఉంటాం. మరక్కడ 40 రూపీస్‌కి రెడీ అయిన ప్రొడక్ట్ ఇక్కడ 100 రూపీస్‌కి వచ్చిందంటే మిడిల్ 60% ఎవరికెళ్తదంటే డిస్ట్రిబ్యూటర్‌గా మనకే వస్తది. మరి ఇంత మంచి అవకాశాన్ని యూజ్ జేసుకోవాలా? వదులుకోవాలా అనంటే ఖచ్చితంగా యూజ్ జేసుకోవాలి. ప్రొడక్ట్‌ని యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. అంటే మనం యూజ్ జేసుకోవాలి, నలుగురికి చేంజ్ జేసుకోవాలి. ఇక్కడ మన లైఫ్ చేంజ్ గావాలంటే ఫస్ట్ షాప్ చేంజ్ జేయాలి లీడర్స్. హౌ టు స్టార్ట్? అసలెట్లా స్టార్ట్ జేయాలి దీన్ని అని చూద్దాం. ఎట్లా అనంటే ఫ్రీ స్టార్ట్ ది బిజినెస్. దీనికి ఎట్లా అనంటే ఇప్పుడు చాలా మంది ఏసే క్వెషన్ నేను చదువుకోలేదు. నాకు 10థ్ మెమో, ఇంటర్ మెమో అవన్నీ అవసరం లేదు లీడర్స్. మనం దీన్ని స్టార్ట్ చేయాలంటే ఎన్ని గవర్నమెంట్ ప్రూఫ్ ఆధారే కావచ్చు, ఓటర్ ఐడీయే కావచ్చు. నెక్స్ట్ సెల్ నంబర్, మెయిల్ ఐడీ, నామినీ నేమ్ ఇవే తీసుకొని మన డిస్ట్రిబ్యూటర్ ఐడీ తీసుకున్నామంటే హ్యాపీగా స్టోర్‌కెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఐడీ చేసుకున్నాం. మరి దీన్ని మనం ఎట్లా నెట్‌వర్క్ చేసుకోవాలి? ఎట్లా బిల్లింగ్స్ చేసుకోవాలి? మన పీవీ ఎట్లా చూడాలి? నెక్స్ట్ మనం ఎట్లా ఇంకొకరిని యాడ్ చేయాలి? అనేది ఇవన్నీ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా యాప్స్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్‌లైన్ అండ్ టీమ్ సపోర్ట్. అప్‌లైన్ పోతున్నాడు అనంటే టీమ్‌ని వదిలిపెట్టడు లీడర్స్. ఎప్పటికి అప్‌లైన్ వెళ్తున్నాడంటే టీమ్‌ని పట్టుకొనే వెళ్తాడు. టీమ్ కొంచెం ఇప్పుడు మేమే చూడండి ఒక చిన్న స్టెప్ వెనకకేస్తున్నాము అనంటే వెంటనే చిరంజీవి సార్, శ్రీలత మేడం ఖచ్చితంగా మీకు సాధ్యమైతది మేడం. మీరిందులో ఉండాలి అని ప్రతి ఒక్క అడుగడుగునా మాకు సపోర్ట్ ఇస్తూ మా వెన్నంటే ఉంటూ చేయి పట్టుకుంటున్నాం. అది. మరి ఇంకొక జాబ్‌లో ఇదుందా అంటే లేదు. నెక్స్ట్. యూజ్ ద ప్రొడక్ట్స్. మనం ఇంతసేపు 60% వస్తది అని అనుకున్నాం గదా! అది ఎట్లా వస్తది? ప్రొడక్ట్ యూజ్ చేసాం. మరి ఇది ఎట్లా వస్తది అని మనకి ఖచ్చితంగా క్వెషన్ ఉంటది. 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్. ఇందులో 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ ద్వారా మనకిది వస్తది. ఫస్ట్ ఇన్‌కమ్ ఏంటిదని చూసుకుంటే డిస్కౌంట్. అంటే ఒక ఎంఆర్‌పీ రేట్ మీద 10-20% డిస్కౌంట్ ఇస్తారు. రీపర్చేస్ నచ్చింది. ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను. నాకు నచ్చింది. మళ్ళీ రీపర్చేస్ చేశాను. అప్పుడు 2 తారీఖు నుంచి 18 తారీఖు వరకు మళ్ళీ 10% విత్ ఫ్రీ ప్రొడక్ట్. అంటే మనం మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు ఫ్రీ ప్రొడక్ట్ గూడా ఇస్తారు. అలాగే ఎవ్రీ 32 రూపీస్‌కి ఒక పీవీ యాడ్ అవుతుంది. మరి 32 రూపీస్‌కి ఒక పీవీ యాడ్ అవుతుంది అనంటే మనకి
రూ. 32 కి పీవీ యాడ్ అవుతుంది అనుకుంటాం కదా. నెక్స్ట్ సిఎన్సి ఆఫర్ ఎవ్రీ మంత్ 2 to 18 వరకు అని చెప్పాను. ఇప్పుడు 2 to 12 నుంచి సిఎన్సి అంటే కన్సిస్టింగ్ ఆఫర్. ఎట్లా 100 పీవీ చేసా, ఒక 3000 పెట్టి తీసుకున్న ప్రొడక్ట్ నాకు నచ్చింది, ఫస్ట్ 100 పీవీ చేసుకున్నా. మరి దాన్ని మనం కంటిన్యూగా 4 మంత్స్ తీసుకున్నాం అనుకో, మనకి సిఎన్సి లో 5th మంత్ ఏమొస్తుంది, రూ. 2515 ఫ్రీ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. మరి ఇట్లా వస్తుంది అని అంటే మనం వదులుకుంటామా? సిఎన్సి లో ఖచ్చితంగా ఉంటాం. ఈ సిఎన్సి లో మనకి 100 పీవీ చేస్తే దిస్ ఇస్ యువర్ చాయిస్, మనకు నచ్చిన ప్రొడక్ట్ ఇస్తారు. లేదు నాకు ఇంట్లో వద్దు, మేమిద్దరం లేదా ముగ్గురం ఉంటామంటే అది కూడా ఓకే, 60 పీవీ చేసుకోవచ్చు. అట్లా మనం 4 మంత్స్ కంటిన్యూ చేసుకుంటే 5th మంత్ మనకి రూ. 1250 వర్త్ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. కానీ ఇక్కడ దిస్ ఇస్ కంపెనీ చాయిస్ అంటే ఇక్కడనేమో మనకు నచ్చినవి తీసుకుంటాం, కానీ ఇక్కడ కంపెనీ ఇచ్చినవి మాత్రమే తీసుకుంటాం. కానీ ఎక్కువ 100 పీవీలో ఉండడానికి మనం ప్రమోట్ చేసుకోవాలి లీడర్స్. ఎందుకంటే ఒక లీడర్ గా ఉండాలంటే 100 పీవీ ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్. మరి 5 to 60% ఎట్లా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. 1 పీవీ నుంచి 599 పీవీ వరకు 5% బోనస్, 600 నుంచి 2399 పీవీ వరకు 8%, 2400 నుంచి 5499 వరకు 12%. మరి 5500 పీవీ వచ్చిందంటే 16% బోనస్. మరి 16% బోనస్ వచ్చిందంటే లీడర్స్ మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. మరి బ్రాంజ్ డైరెక్టర్ కావాలి, ఇంత చేయాలంటే మనం ఒక్కలమే కష్టపడతామా? కాదు, మనం ఒక టీం ఏర్పాటు చేసుకుంటాం. మనం ఆ టీం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం సెల్ఫ్ గా 100 పీవీ చేసుకొని మన డౌన్ ఒక 6 మెంబర్స్ ని, మన లాంటి యాక్టివ్ పర్సన్స్ ని వేసుకుంటాం. వేసుకున్నప్పుడు మనకి ఈ బ్రాంజ్ డైరెక్టర్ లో ఖచ్చితంగా మనకి ఒక 9000 లేక 10,000 వస్తుంది. నాకైతే లీడర్స్ 9549 రూపీస్ వచ్చాయి. మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీకు వచ్చింది మేడం మాకు కూడా రావాలి అని అన్నప్పుడు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాం. మనం టీం వర్క్ చేస్తాం, హెల్ప్ చేసి వాళ్ళని అందులో ఒక్కరిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తాం. మరి మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాం, మన కింద ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేశాము అని అంటే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఓకే, బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాం, మనకి డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. 15% అంటే ఇక్కడ నేను చెప్పాను నా చెక్ ఇంత వచ్చిందని, మరి అంతకు ఎక్కువ రావచ్చు. ఎందుకంటే మనది 5625 పీవీలు ఉన్నాయంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత కూడా వస్తుంది. అప్పుడు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కూడా మనీ వస్తుంది. మినిమం 8000 నేను చెప్పాను, మినిమం 8000 కానీ కాదు, 9000 ప్లస్ వస్తుంది. అట్లాగే మన సెల్ఫ్ పీవీ 100 ఉండి టీం వర్క్ తోటి మనలాగా వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పించాలి అంటే ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేయాలి. ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనకి సైడ్ వాల్యూమ్ 1801 పీవీ ఉంటే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అని ప్రమోట్ చేస్తారు. సిల్వర్ డైరెక్టర్ అని అంటే మనకి ఇక్కడ మంచి మంచి ఆపర్చునిటీ, ట్రావెల్ ఫండ్ 3%. ఇంతవరకు హైదరాబాద్ వెళ్దామన్నా కూడా మన ఫ్యామిలీ సపోర్ట్ ఇయ్యది. ఎందుకంటే మనం ఏదన్నా చూడాలి, 10 మందితో వెళ్ళాలి అని అంటే ఫస్ట్ థింక్ ఏంటంటే విలేజ్ లో నమ్మరు, అంత దూరం అవసరమా, మనీ ఖర్చు అంటారు. కానీ మన దాంట్లో మనీ ఖర్చు లేదు. ట్రావెల్ ఫండ్ ద్వారా మనకి ఎక్కడికంటే అక్కడికి ఇంతవరకు ఇక్కడ నిలబడి చూసిన విమానాన్ని ఒక రోజు అందులో కూర్చునే అవకాశం వస్తుంది. అంటే కేవలం అది మన దాంట్లో మాత్రమే ఉంది. ట్రావెల్ ఫండ్ 3% వచ్చింది. అట్లాగే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% వస్తుంది. మరి ఇక్కడ మనం ఎంత ఇన్కమ్ తీసుకోగలుగుతాము అని అంటే లీడర్షిప్ ఓవర్డింగ్ బోనస్ ఎల్ఓబి 80% వస్తుంది. ఇక్కడ మనం 25,000 పర్ మంత్, 25 to 30,000 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లీడర్స్ లో 25+ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మన కింద ఒకరైతేనే మనం సిల్వర్ అని చెప్పాము. మరి ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు, ముగ్గురికి 10,000 ఇప్పిస్తున్నాము అని అంటే మనం అక్కడ స్టార్ డైరెక్టర్ అయ్యాం. మరి స్టార్ డైరెక్టర్ అంటే మామూలు విషయం కాదు లీడర్స్. మన సెల్ఫ్ పీవీ 100 ఉండి మన కింద ముగ్గురిని బ్రాంజ్ చేసాము అంటే మనం స్టార్ అయ్యాం. స్టార్ అంటే కార్ ఫండ్. ఒక బండి కొనాలి అంటే ఒక 1 year 2 year వెయిట్ చేసి ఈఎంఐ కట్టి మరి కష్టపడి తీసుకొని, మరి మా 5గురం ఫ్యామిలీ ఎటన్నా వెళ్ళాలి అంటే ఆ బండి ఎట్లా అంటే కంఫర్ట్ గా ఉంటదా? ఉండదు. మరి కార్ తీసుకునే అంత స్తోమత కాదు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీంట్లో కార్ ఫండ్ ద్వారా ఒక మంచి కార్ తీసుకున్నాం. కార్ ఫండ్ తో ఒక 80,000 లేదా 60,000 తీసుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా మనల్ని పేర్లు పెట్టిన వాళ్ళు ఏమంటారు, ఈ కార్ ఎట్లా వచ్చిందని అడగడానికి ముందుకొస్తారు.
వచ్చారు, అడుగుతున్నారు అని అంటే వాళ్ళకి వాళ్ళ సందేహాన్ని తీర్చామంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఈ ముగ్గురిని చేశాక మనకి అదే మంత్‌లో 1000 పీవీస్ మన సైడ్ వాల్యూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ కార్ ఫండ్ వచ్చింది. ఓకే. బావుంది. మరి మనం ఇంకా కష్టపడి ఏం చేస్తాం? ఇంకొక ఆరుగురిని బ్రాంజ్ డైరెక్టర్ చేసి ఆరుగురికి తలా 10,000 ఇప్పిస్తున్నాము అనంటే క్రౌన్ డైరెక్టర్ లీడర్స్. క్రౌన్ డైరెక్టర్ అంటే ఇప్పుడు మన ముందున్న గ్రేట్ లీడర్స్ చాలా మందున్నారు. అందులో వాళ్ళు తీసుకునే ఇన్‌కమ్ మాత్రం 1,40,000, 1,50,000 ఇంత ఎర్న్ చేస్తున్నారు అననంటే చాలా మంది తెలవక ఏమంటారంటే ఇది ఫేక్ అంటారు. కానీ ఫేక్ గాదు లీడర్స్. మన కండ్ల ముందు మనతో రోజు మాట్లాడుకుంటూ, మీట్ అవుతూ, వాళ్ళ చెక్కులు జూస్తూ, బోనస్ ఇంత పడుతుంది అని స్క్రీన్ షాట్లు తీసి మరి స్టేటస్ బెడుతున్నా గూడా చాలా మందికి ఇంకా అర్థం గాట్లే. వాళ్ళు గాదు లీడర్స్. మనం వింటున్నాం, మనం జూస్తున్నాం, మనం నిలబడాలి. ఓకే. 6 మెంబర్స్‌ని చేసాం. క్రౌన్ డైరెక్టర్ అయ్యాం. మరి మనకొచ్చేదేంటిదనేది ఒక్కసారి చూసుకుందాం. ఓకే. లీడర్స్ క్రౌన్ డైరెక్టర్ అంటే 6 మెంబర్స్‌ని ఖచ్చితంగా బ్రాంచ్ డైరెక్టర్ చేయాలి. సార్ పీపీటీ షేర్ గాట్లేదు. సార్, సార్ చిరంజీవి సార్. సార్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మేడం, డిస్కనెక్ట్ అయింది అది. ఒక జాయిన్ అవుతారా? ఓకే సార్. చిరంజీవి సార్ స్క్రీన్. ఓకే. ఓకే సార్. ఓకే లీడర్స్. క్రౌన్ డైరెక్టర్ అని చెప్పాను. ఇందులో హౌస్ ఫండ్ మనకి 3% వస్తది. ఒక్కసారి చూసుకుంటే లీడర్స్ మేమున్న సిట్యుయేషన్‌లో మా ఇల్లు మాత్రం రేకులతో కూడుకున్నది. నా పెద్ద కొడుకు ఎప్పుడు అంటాడు, "మమ్మీ మా ఫ్రెండ్స్‌యి పెద్ద పెద్ద ఇండ్లు. వాళ్ళకెప్పుడన్నా వీడియో చూయించుదామంటే నాకు మంచిగా అనిపియదు మమ్మీ" అంటాడు. కానీ నేనంటా, "ఇల్లు ఏదైనా ఇల్లే నాన్న. మనం గూడా ఒక రోజు కట్టుకుంటాం." కానీ నా కొడుకుకి ఇప్పుడే అనిపిచ్చిందంటే రేపు పెద్దయ్యాక ఇంకెన్ని క్వెషన్స్ వస్తాయో. కానీ నేనున్న సిట్యుయేషన్‌లో వాడనుకున్నంత ఇల్లు మాత్రం నేను కట్టియలేను. కానీ ఇందులో హౌస్ ఫండ్ ద్వారా 3% మనకి ఇల్లు గూడా కట్టుకోవచ్చు. అట్లాగే 2,00,000 అబోవ్ ఎర్న్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. 6 మెంబర్స్‌ని చేస్తే క్రౌన్ అని చెప్పాం గదా! అట్లాగే 8 మెంబర్స్‌ని చేస్తే యూసీడీ అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అప్పుడు మనకి ఎల్ఐటీ క్లబ్ బోనస్ 2% ఒక 20,000 సంపాదించుకుంటున్నామంటేనే 10 కండ్లు అమ్మో! అంటే కానీ 20,00,000 వస్తున్నాయి అనంటే చాలా అంటే చాలా మనమే నమ్మలేం చెక్కు. ఎందుకననంటే ఒక 1,00,000 జూసినామంటేనే ఆ లోట్లు ఒక 10 సార్లు లెక్క బెడతాం ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ 20,00,000 అంటే మనకి మనమే నమ్మలేం. కానీ ఇందులో ఎల్ఐటీ క్లబ్ బోనస్ ద్వారా మనకి 20,00,000 వచ్చే ఛాన్స్ గూడా ఉంటది లీడర్స్. నెక్స్ట్ 3 జనరేషన్. నేను మాత్రం దీనికే కనెక్ట్ అయ్యాను ఫస్ట్. 3 జనరేషన్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. తనేం జేస్తాడు రిటైర్ అయ్యాడు. కేవలం ఒక లడ్డూ బెట్టి బొకే ఇచ్చి వెళ్ళిపో అని జెప్తారే తప్ప, నీకు అయిపోయింది టైము, మీ బిడ్డకో, కొడుక్కో ఇత్తామని మాత్రం ఏ రోజు అనరు. కానీ మన దాంట్లో ఏ అనే పర్సన్ తను చేస్తున్నాడు అననంటే తనకి రిస్క్ అయిందనుకో నెక్స్ట్ బి అంటే వాళ్ళ వైఫ్‌కి. తనకి ఏమైనా అయింది సి వాళ్ళ కొడుక్కి. ఇట్లా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఒక 3 జనరేషన్ ఇన్‌కమ్ వస్తుంది అననంటే ఇప్పటికి చాలా మంది నమ్మరు. కానీ మన కండ్ల ముందు చాలా మందికొచ్చాయట్లా. మరి వేరే దాంట్లో ఉందా ఇది? అస్సలు లేదు. దీనిలో చాలా మంది 3 జనరేషన్ ఇన్‌కమ్ ప్లాన్‌కే కనెక్ట్ అయ్యి వస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను. ఒకరికి రిస్క్ అయితే వెంటనే వైఫ్‌కెళ్తుందని. కానీ మనకు ఇందులో సేమ్ ఇప్పుడిక్కడ చూసుకుంటే మిస్టర్ శ్రీపాల్ పాండే సార్ గారికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరిగిపోయింది. సారు చనిపోయాడు. వెంటనే వాళ్ళ వైఫ్‌కి అదే నెక్స్ట్ మంతు సార్‌కి వచ్చిన చెక్కు 65,455 వెంటనే మేడానికి నెక్స్ట్ మంతు
68,828 అంటే లీడర్స్ చూడండి, తను వర్క్ చేశాడు, టీం నిలబెట్టాడు, కానీ తాను చనిపోయాడు. మరి నెక్స్ట్ మంత్ ఆగిపోయిందా, ఐడి పోయిందా, లేదు. ఇంకా అంతకి ఇంకొక 10,000 ఎక్కువనే, 10-20 సారీ, ఒక 5-6 వేలు ఎక్కువనే వాళ్ళ మేడానికి నెక్స్ట్ మంత్ వచ్చాయి. చూడండి, తను వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చి వెళ్ళాడు. మనం ఇక్కడ చూసుకుంటే చనిపోయాం, ఫోటో పెట్టుకోవడానికి కూడా ఏం సంపాదించాడని, ఆయన ఏం ఉద్ధరించిందని ఆయన ఫోటో పెట్టుకొని రోజు పొద్దున్న మేము చూడాలి అని ఇంట్లో వాళ్ళు అంటారు. కానీ మన దాంట్లో ఇది చేయడం వల్ల తనకు మంత్లీ మంత్లీ వచ్చే బోనస్ చూసుకుంటే, ఓకే ఇది చేశాడు కాబట్టి మేము ఈ రోజు ఇట్లా ఉన్నాం అనే ఒక తలుచుకోవడం మాత్రం మన దాంట్లో ఖచ్చితంగా ఉంది లీడర్స్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ తనకి అదే కంటిన్యూతో 84,967 అంటే మామూలు ఒక లేడీ 10-20 వేలు సంపాదిస్తుందంటేనే అమ్మో అని అనుకుని మన సెల్ఫ్ మనమే ఓకే నేను ఒక 30 సంపాదిస్తున్నాను చాలు అని అనుకునే సిచ్యువేషన్ లో మేడం ఒక 84,967 అని అంటే చూడండి, 3 జనరేషన్ అని అంటే ఇది వస్తుందా, ఇదంతా అవుతుందా అని అనే వాళ్ళకు ఒక్కసారి దీన్ని మాత్రం వాళ్ళకి కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా కళ్ళు తెలుస్తారు లీడర్స్. నెక్స్ట్ సుదర్శన్ మోహంతి, ఒక పేపర్ మిల్లులో పనిచేసేవారు. ఆయన పనిచేస్తున్న సమయంలో అద్భుతమైన బిజినెస్ అవకాశం వచ్చింది. అనుకోని కారణాల వల్ల ఆయన అకాల మరణం చెందాడు. ఒకవేళ ఆయన మరణించే నాటికి అదే పేపర్ మిల్లులో ఉంటే వారి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం నెలకి 9 లక్షలు తీసుకుని, చూడండి తను ఓన్లీ పేపర్ మిల్లులో వర్క్ చేశాడు. మరి పేపర్ మిల్లులో వర్క్ చేశాడంటే 15,000 20,000. మరి తను చనిపోయాడు అంటే తన ఫ్యామిలీకి వస్తుందా? అస్సలు ఇవ్వరు. ఎందుకంటే తను చేసే ప్రైవేట్ జాబు, తనకి ఏ చిన్న ఫీవర్ వచ్చినా 10 రోజులు వస్తలేరంటే తీసేస్తారు. అట్లాంటి చనిపోయాడనంటే తన లిస్టే లేకుండా చేస్తారు. మరి అదేమన్నా గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ రిటైర్ అయినా ఏదైనా కూడా అక్కడి వరకే ఆగిపోతుంది. కానీ ఇక్కడ చూడండి మన దాంట్లో తనకి రిస్క్ అయింది, కానీ తను ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళ కుటుంబానికి ఇంత మంచి ఆదాయాన్ని ఇవ్వగలిగాడు అని అంటే ఇప్పటికీ కూడా చాలా మంది నమ్మకంతో లేరు. ఇది ఇట్లాంటివి చూస్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరో గాని ఎదుటి వారిని మాత్రం ఇంకొక మాట అనడానికి మాత్రం ఛాన్స్ ఉండదు లీడర్స్. నెక్స్ట్ చూడండి లీడర్స్, నేను చెప్పాను కదా బ్రాంజ్ డైరెక్టర్ లో నేను ఇంత చెక్కు తీసుకున్నానని. ఇది నా చెక్కే లీడర్స్, 9,549 రూపాయలు. ఒక 35 రోజుల్లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయి చెక్కు తీసుకున్నాను. చాలా అంటే చాలా, ఒక పార్ట్ టైం గా చేశానప్పుడు నేను ఫుల్ టైం కూడా తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడే ఫుల్ టైం తీసుకుంటే అప్పటికి కూడా కొంచెం నాకు కూడా సందేహం ఉండేది. ఎందుకంటే ఇది నేను చేస్తానా, కానీ నేను ఖచ్చితంగా చేస్తా అని ఏ రోజైతే అనుకున్నానో ఫుల్ టైం మొదలు పెట్టాను. నేను చేసే జాబ్ కూడా ఫుల్ స్టాప్ పెట్టాను లీడర్స్, ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను. నా చెక్కు 9,549 రూపాయలు వచ్చింది అని అంటే ఆ రోజు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పొద్దున వెళ్ళి ఈవినింగ్ దాకా కష్టపడి ఆటో కోసం వెయిట్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలను టైర్డ్ అయ్యి వాళ్ళ మీద అరుస్తూ ఇంత ఇబ్బంది పడుతున్న నాకు ఒక 2 hours తీసుకొని మాత్రమే చేశాను. ఇంత మంచి చెక్ తీసుకున్నానని మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారు లీడర్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా లీడర్స్, చిన్న స్టోరీతో ముగిస్తాను. డిఫికల్ట్ అంటే ఒక టెన్నిస్ ప్లేయర్ ఏం చెప్పారంటే, జిమ్ కోరియర్, తను తను చాలా కాలం పాటు టెన్నిస్ ప్లేయర్ లిస్ట్ లో టాప్ లిస్ట్ లో ఉన్నాడు. డిఫికల్ట్ డెఫినిషన్ ఏం చెప్పాడంటే, ఇఫ్ ఇట్స్ ఈజీ ఇట్ కెన్ బి డన్ రైట్ నౌ, బట్ ఇఫ్ ఇట్స్ డిఫికల్ట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అంటే ఆ పని ఈజీ అనుకుంటే ఆ పని అప్పటికప్పుడే చేయండి. అదే ఆ పని కనుక డిఫికల్ట్ అనుకుంటే దాన్ని చేయడానికి ఎంతో టైం పడుతుంది. దానికోసం ఓపికగా పని చేయాలి. ఎగ్జాంపుల్ కి తాజ్ మహల్ కట్టడానికి ఒక 20 years పడుతుంది. చిన్న చిన్న ఇటుక పేర్చి పాలరాతితో ఎంతో అందంగా కడతారు, కానీ ఆ కట్టడం విలువ ఒక 20 ఏండ్ల శ్రామికుల శ్రమ. అందుకే ఇప్పుడు దాని విలువ చెప్పలేనంత లెక్కలేనంత. అదే దానిని కట్టడం చాలా ఈజీగా కట్టేది ఉంటే ఇప్పుడు ప్రపంచ వింతలో ఒకటయ్యే ఛాన్స్ మాత్రం ఉండేది కాదు. ఇంకో ఎగ్జాంపుల్, వంటింట్లో ఉండే లేడీస్ కు మాత్రం చాలా తెలుసు. మ్యాగీని 2 minutes లో రెడీ చేస్తాం, కానీ రైస్ పెట్టాలనంటే టైం పడుతుంది. రైస్ పెట్టి అన్నం వండి పప్పు చేసి అప్పడాలేంచి ఇవన్నీ సిస్టమ్ చాలా లేట్ గా అవుతుంది. కానీ ఎవరన్నా మనకి గెస్ట్ గా వస్తే ఒక 2 నిమిషాల్లో అయ్యే మ్యాగీ పెడతామా, మరి మనం కడుపు నిండా రైస్ పెట్టి పంపిస్తామా? అంటే మనకు టైం పడుతుంది అన్న దానికే విలువ ఉంటది లీడర్స్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అయిపోతుంది,
కొద్ది సమయంలోనే అయిపోతది అనే దానికి ఏ రోజు విలువ ఉండదు. అట్లాగే కాళిదాస్ చెప్పిన ఒక చిన్న మాట, స్లో అండ్ స్లో విత్ లాట్స్ ఆఫ్ పేషెన్సీ విత్ లీడ్ టు సక్సెస్. అంటే చాలా ఓపికతో నెమ్మది నెమ్మదిగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అదే సక్సెస్ కోసం ఎదురు చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 2200 ఫారెన్‌హీట్ డిగ్రీస్ టెంపరేచర్, అలాగే ఒక స్క్వేర్ ఇంచ్‌ని దాదాపు 7,25,000 పౌండ్ల ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్‌ని ఉపయోగిస్తారు. ఎక్కడో తెలుసా? ఒక వజ్రాన్ని తయారు చేయడానికి. ప్రెషర్ అంత హీట్ పెడతామే గాని అది అంత వజ్రంగా తయారు గాదు. మీకు తెలుసా? ఈ ప్రాసెస్‌కి ఎంత టైం పడుతుందో? దాదాపు 1,000,000 టైం పడుతుంది. లేదా 3 సంవత్సరాల బిలియన్ వరకి టైం పడుతుంది. దాదాపు 100,00,00,000 సంవత్సరాల టైం పడుతుంది. చూడండి లీడర్స్, వజ్రాన్ని చూసి మురుస్తాం. ఎంత మంచిగా ఉంది. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటే అంత మంచిగా తీర్చిదిద్దారు. మనం గూడా లీడర్స్ ఇక్కడ ఇట్లా ఉన్నాము, నా వల్ల అయితదా అని ఏ రోజు అనుకోదు. ఒక 2-5 ఇయర్స్ ఖచ్చితంగా నిలబడాలి. మీటింగ్స్‌కి అటెండ్ గావాలి. ఎక్కువ ప్రమోట్ చేయించాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇప్పుడు శ్రమిస్తే తర్వాత విశ్రమిస్తాం. మరి ఇప్పుడే మనం శ్రమించకుండా ఉంటే తర్వాత ఎప్పటికీ అదే కష్టం మిగులుతుంది. మరి మనకనుకున్న లైఫ్‌ని లీడ్ చేస్తామా? చేయలేం. నా డ్రీమొచ్చేసి ఖచ్చితంగా ఈ ఈ ఇయర్‌లో యూత్ ఐకాన్ కావాలి. నా అండర్‌లో ఇద్దరిని ఎయ్యాలి. అలాగే క్రౌన్ అవుతూ ఎట్లాగైనా లాంగ్ డ్రీమ్ ఒక 10 మందికి ఒక 1,00,000 ఇప్పిస్తూ నేను 10,00,000 తీసుకొని గవర్నమెంట్‌కి 5,000 టాక్స్ కట్టాలి. ఎప్పటికీ ప్రతి మీటింగ్‌లో రంజిత్ కుమార్ సార్ గారు చెప్తారు ఇదే సూత్రాన్ని. దీన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను, చేస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మంచి థాంక్ యూ సార్. మీకున్న అవగాహన అంటే మంచి చాలా షార్ట్ టైంలో మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నారు బ్రాంచ్ డైరెక్టర్ గా 9,000 రూపీస్ దాకా. సో అండ్ థాంక్ మంచి యూ సార్. ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర. మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. ఎంతో మంది మీలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళందరికీ మీరు ఉపాధి కల్పించాలి. ఖచ్చితంగా మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాం మేడం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మంచి లీడర్స్ థాంక్ యూ అండర్ లో సార్. ఉన్నారు మీరు. మంచి లీడర్స్ అండర్ లో ఉన్నారు. చిరంజీవి గారు, శ్రీలత మేడం వాళ్ళ అండర్ లో. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. డెఫినెట్ థాంక్ గా యూ సార్. ఈవినింగ్ సెషన్ కి షార్ట్లీ రావాలని కోరుకుంటున్నాం మేడం మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ 375 మెంబర్స్ ఉన్నారండి. మేడం చాలా అద్భుతంగా నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ లాస్ట్ లో కొన్ని కోట్స్ చెప్పారు. నిజంగా అది డైమండ్ గురించి చెప్పారు. సో డెఫినెట్ గా డైమండ్ ఈజ్ ఆల్వేస్ ఎ డైమండ్. దాని విలువ ఎప్పటికీ తగ్గదు అది. అండ్ తాజ్ మహల్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. నిజంగా ఎక్కడైనా సరే సక్సెస్ అనేది స్లోగానే రావాలి, ఇమీడియట్ గా రాకూడదు. స్లోగా వచ్చిందే కంటిన్యూషన్ లో ఉంటుంది. సో అది చాలా మంచి మంచి పాయింట్స్ తో మేడం మనకు కనెక్ట్ చేశారు. సో హోప్ ఈ సెషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ ఓపికగా విన్నందుకు. అండ్ ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసామండి. దాంట్లో భాగంగానే మనం ఎంతో మందికి సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి, నాలెడ్జ్ ని షేర్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దాంట్లో దాని రిజల్టే చూస్తున్నారు ఇవాళ. అసలు అద్భుతమైనటువంటి లీడర్స్ మనకు బయటకు వచ్చి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. లైక్ శిల్ప మేడం, ఎంతో మంది లీడర్స్ మనకు ఎక్సలెంట్ నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు, ఫ్రెష్ గా వచ్చి వాళ్ళ నాలెడ్జ్ ని. సో ఇదంతా ఖచ్చితంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క సపోర్ట్, మీ అందరి సహకారం, డెఫినెట్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మనం చేయగలుగుతున్నాం. సో భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలండి. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ డివిసి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటది. సో కొత్త వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టచ్చు, యాక్సెప్ట్ చేయలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్. సో ఎంతో నాలెడ్జ్ ని మనం ఇవాళ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. మోర్ దాన్ 900+ వీడియోస్ ఇవాళ అవైలబుల్ ఉన్నాయి. నియర్ టు 12,000 సబ్స్క్రిప్షన్స్ దాకా రీచ్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ మేకి 3వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా మంచి మంచి చేయాలండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. దానికి మీ సహాయ సహకారాలు, బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి. ఇలాగే ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాం. రాత్రి మణికంఠ గారి సెషన్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అది రికార్డ్ చేసి ఉంచాం. సో మన చందన మేడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లీడర్ సెషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కువ మందికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నెక్స్ట్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ కి విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1,00,000 ఎర్నర్స్ ని అండ్ 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది విఎంసీ ని, 10 మంది యూత్ ఐకాన్స్ తయారు చేసిన విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం ని పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ శిల్ప మేడం, మీరు కూడా మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నా మేడం.
సో ఫుల్ షార్ట్లీ థ్యాంక్ మంచి యూ ఇన్కమ్ సార్. కూడా తీసుకోవాలి, మంచి ఇన్కమ్ తీసుకొని 1 lakh ఇన్కమ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శిల్ప గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ మంత్ లోనే 9,000 ప్లస్ తీసుకున్నారు. అదే రకంగా నారాయణ మహేశ్వర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన కానీ చిరంజీవి సార్ కానీ వాళ్ళ చేయి విడిచిపెట్టద్దు. కొన్ని సందర్భాల్లో అప్లై చెప్పేది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో తీసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే మీరు మీ అబ్బాయి ఏదైతే ఇల్లు గురించి అడిగాడో, సో రంజిత్ కూడా ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి, ఇంటి అది కూడా కట్టలేని పరిస్థితి, ఈ రోజు 5 houses ప్లస్ కట్టుకోవడం కాదు ఇంకా 6th house కోసం ప్లాన్ చేస్తున్నారు. అన్ని పాసిబుల్ అవుతాయి. సో దయచేసి ఎక్కడ కూడా ఈగోస్ తీసుకురాకుండా జాగ్రత్త ప్లాన్ చేయండి. డెఫినెట్ గా అచీవ్మెంట్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గ్రేట్ కమిట్మెంట్ అండి. ఇదే కంటిన్యూషన్ చేయండి. రోజుకి 30 members ప్లాన్ చేయండి. 6 members కి ప్లాన్ చెప్పడానికి చూడండి. 30 members మనం ఎప్పుడైతే కలవడానికి ఇష్టపడతామో 6 months ప్లాన్ చెప్తామో డెఫినెట్ గా రీచ్ అవుతాం. సో మనకి ఈ మధ్యన మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారు వచ్చారు. సో పవర్ బూస్ట్ మన దగ్గర ఉంది. సో టైం యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో డియర్ లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా చాలా మంది లీడర్స్ పేరుకి గోల్డ్ స్టార్ ఇంకోటి అంటారు. బట్ సెషన్స్ ఇవ్వడానికి లేకపోతే ట్రైనింగ్స్ ఇవ్వడానికి మళ్ళీ చెప్తున్నాను, టీమ్ హెల్పింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది 10 మందికి హెల్ప్ చేసేది, నాలెడ్జ్ పరంగా అదే రకంగా ఆర్థికంగా సపోర్ట్ చేసేది. ఇలాంటి ఒక జూమ్ సెషన్ లో మీ యొక్క నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు. సో రాత్రి మణికంఠ గారు కానీ ఈ రోజు ఎవరైతే శిల్ప గారు కానీ వీళ్ళందరూ కూడా సెషన్స్ ఇవ్వడం ద్వారా నాలెడ్జ్ తీసుకుంటున్నాం. సో దయచేసి నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు రండి. సో ఆల్రెడీ వస్తున్నారు. ఏప్రిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకెవరైతే పెండింగ్స్ ఉన్నారో ప్లాన్ చేయండి. సో ప్రతి లీడర్ కి ఇది అవకాశం అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఈ 2 days మాత్రమే మనకు ఉందని డబుల్ పీవిది ఈ రోజు రేపే. సో డబుల్ పీ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి లెవెల్స్ కోసం. 13th నెక్స్ట్ మంత్ 13th మనకు అవార్డ్ ఫంక్షన్ ఉంది తెలంగాణలో. ప్రతి ఒక్క లీడర్ కమిటెడ్ గా సీరియస్ గా ఉండే వ్యక్తులు కంపల్సరీగా రండి. ఎందుకంటే మన కళ్ళ ముందే 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీసుకుని దాంతో పాటు మన మెంటర్ మంజునాథ్ గారు కూడా వస్తున్నారు మళ్ళీ. సో ఆయన కూడా మనం మీట్ అవ్వచ్చు. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ అయితే దానికి ఏమి టికెట్ ఉండదు. సో ఫస్ట్ ఈజ్ ఫస్ట్, ఎవరు ముందు వస్తే వాళ్ళకి సీట్ దొరికితే రాని వాళ్ళు నిల్చొని ఉండాలి. సో దగ్గర 2,000 మందిని 5,000 మంది ప్లస్ అది హాల్ అది. సో ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అండి, కొద్దిగా ఫాస్ట్ గా వస్తే మనం రీచ్ అవ్వచ్చు. సో అదే రకంగా లీడర్స్ ప్రతి ఒక్కరికి మీకు తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్ర తెలంగాణ జరుగుతుంది. దాని టికెట్స్ అన్ని కూడా మీ అప్లైన్స్ దగ్గర ఉంటాయి. సో ఇమీడియట్ గా మీ టికెట్స్ బ్లాక్ చేసుకోండి, అదొకటి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 31st మార్చ్ ఈ మంత్ లో క్లోజింగ్ అని 31st. సో దానికి దయచేసి మళ్ళీ పెండింగ్స్ పెట్టుకోవద్దు, 31st లోపే కంప్లీట్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చెప్పేటప్పుడు ఇంకోటి చెప్పాడు విత్ యూనిఫామ్ తో ప్లాన్ చెప్పండి. సో సివిల్ డ్రెస్ లో లేకపోతే ఇంకోటి చెప్పు కాదు, విత్ యూనిఫామ్ మనం వెస్టేజ్ కోర్ట్ వెళ్తే డెఫినెట్ గా మనం రాక్ చేస్తాం. సో డెసిషన్ తీసుకోండి, 100% రాక్ చేద్దాం. తర్వాత నిన్న కూడా మనం చెప్పడం జరిగిందండి, ఈ ఏదైతే Q&A ఉందో ఇప్పుడు లాస్ట్ లో మనం మాట్లాడతామో దయచేసి ఒక 3 సీనియర్స్ అదే రకంగా కొత్త వాళ్ళ 3కి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ప్రాక్టీస్ కింద అవుతుంది. సో ఈ సెషన్ ఎందుకు తీసుకున్నాంటే ఒక బ్లెస్సింగ్స్ కోసం. ఈ రోజు శిల్ప గారికి మనం బ్లెస్సింగ్ చేస్తే మన బ్లెస్సింగ్స్ వస్తాయి. సో బ్లెస్సింగ్స్ లేకుండా ఏదో సెషన్ క్లోజ్ చేస్తామంటే ఏదో చెప్పుకొని వెళ్ళిపోతే కాదండి. సో అది బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీ డ్రీమ్ తో పాటు మేడం కి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ద్వారా ఆవిడ వేరంగా అచీవ్మెంట్ అవుతుంది. సో దయచేసి కొత్త వాళ్ళకి 3కి అవకాశం ఇద్దాం, పాత వాళ్ళు 3 అది కూడా ర్యాండమ్ గా చేద్దాం. రోజు చెప్పినవి కాకుండా ర్యాండమ్ గా మారుదాం. కానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శిల్ప మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్